ప్రజాప్రతినిధిగా, గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను శాసనసభ ఎన్నిక కాకముందప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నవరాత్రులకు ఆ ఖైరతాబాద్ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి పాదాలకు దండం పెట్టుకొని స్వామివారి చల్లగా చూడాలని కోరుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు నూతనంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ప్రజాపాలన ధర్మపురి ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను గెలిపించినాక ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సుతో ఈరోజు మొదటిసారి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పిగా ఖైరతాబాదు ఆ గణనాథుని యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారు మా ధర్మపురి ప్రజలకు ఏదైతే మా ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు వంశీ మేమిద్దరం కానీ ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా దేవుడు మమ్మల్ని ఆ గణనాథుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు అధికారపరంగా స్వామివారి దర్శించడం మాకు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ గణనాథుడు అంటే మహిమగల దేవుడు. ఆ దేవుడికి ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఆ స్వామివారి దర్శనం దొరుకుతుంది. అధికారం లేని రోజు దొరికింది. అధికారంలోకి వచ్చినాక, ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా మా గణనాథ దర్శనం దొరకడు, ఖైరతాబాద్ దర్శనం దొరకడు. దేవుడి యొక్క దర్శనాన్ని అందరూ కూడా దర్శించుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. స్వామివారి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ స్వామివారి దగ్గర రావడం వల్ల దర్శనం అయిన తర్వాత ఒక పూర్తి నమ్మకం, స్థలం అలాంటిది. కొన్ని సంవత్సరాల కలిసి స్వామివారి ఇక్కడ వెలుస్తుంది. నవరాత్రులు జరుగుతున్నాయి, చాలా బాగున్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. కొత్త ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి రావడం ఇక్కడ విశేషం. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇక్కడ పోయిన 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి మాజీ కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఉన్నారని నాకు తెలియదు. కానీ ఇలా కొత్తగా నూతనంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మొదటి రోజు వచ్చి దర్శనం చేసుకోకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు ఒక ఇక్కడ మహిమగల దేవుడు ఖైరతాబాద్ గణనాథుడు ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా ఈసారి మళ్ళీ ఈ పదవిలో ఇక్కడ రావడం అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. నాకు దేవుడి
ఇది అనుగ్రహం అని నేను భావిస్తున్నాను. మనందరూ తెలుసు, నేను డీసీపీగా ఉన్నప్పటి నుండి సుదర్శన్ గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి నిర్వహించి పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయం అనేది ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం దీన్ని ప్రశాంతంగా ముగిసే విధంగా వారు వివరించేవారు. వారు గత సంవత్సరం చనిపోయారు. దాని తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక్కడ కమిటీ ప్రెసిడెంట్ దానా నాగేంద్ర గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కన్వీనర్ సందీప్ రాజ్ గారు, చైర్మన్ రాజ్ కుమార్ గారు, మరి వీణా వీళ్ళ సుదర్శన్ గారి కూతురు చంద్రన్న, మహేష్ యాదవ్ మరియు సురేందర్, మహేందర్, మురళి గారు, నరసిరి రాజ్ కుమార్, బాల్ కుమార్ అందరు కూడా ఇక్కడ హాజరున్నారు. వారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరూ తెలుసు, ఇక్కడ భారీ బందోబస్తు సెంట్రల్ జోన్ పోలీస్ వారు, ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్, సిఎస్డబ్ల్యూ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నిమగ్నమై ఈ 10 రోజుల పాటు ఈ బందోబస్తు ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జనాభా పెరుగుతూ ఉంది. ఖైరతాబాద్ గణేష్కి ఇచ్చేసే భక్తులు ఆ సంఖ్య ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను వ్యక్తిగతంగా. ఇక్కడ జనాభా పెరుగుతూ ఉంది, ఇక్కడ ఆదరణ పెరుగుతూ ఉంది. అందుకని ఇంకా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకునే అవసరం మా పోలీస్ ఆఫీసర్స్ తరఫున ఉందని వారందరికీ నేను తెలియజేస్తున్నాను. క్రౌడ్ మేనేజ్మెంట్, అదే కాకుండా బయట ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇదంతా కూడా చాలా కీలకమైన అంశాలు. ఈ 9 రోజుల పాటు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మరి అతి ముఖ్యమైన అంశం నిమజ్జనం. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయ్యే వరకు అసలు నిమజ్జనం ప్రారంభమైందని కూడా ఎవరు భావించారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం చూడడానికి లక్షలాది మంది ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో అందరూ వచ్చి అక్కడ వేచి చూస్తూ ఉంటారు. అందుకనే మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని కొత్తగా డీసీపీ గారు వచ్చారు. వారు గత సంవత్సరం ఆనంద్ అడిషనల్ డీసీపీ వారి ఆధ్వర్యంలో అందరూ ఆఫీసర్స్ ఇప్పుడు నేను వాళ్ళు చూస్తుంటే అందరూ ఉన్నారు. రికార్డ్ సమయంలో గత సంవత్సరం మీ సహాయంతో, మీ సహకారంతో ఉదయం 6:30కు బయలుదేరి 1:30కు మీరు ఖచ్చితంగా దీన్ని ఖైరతాబాద్ గణేష్ గారిని మీరు నిమజ్జనం చేశారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మీరు తప్పకుండా మాకు సహకరిస్తారని, మీరు ఒకసారి సహకరించి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయ్యే విధంగా ఏర్పాటు చేస్తే మిగతా నిమజ్జనం ఏదైతే జరుగుతుందో ఈ మన సిటీ మొత్తం వేరే రాచకొండ, సైబరాబాద్ నుంచి కూడా ఎన్నో విగ్రహాలు వస్తుంటాయి. అవన్నీ కూడా ఖైరతాబాద్ గణేష్ కోసం వేచి చూస్తుంటారు. ఒకసారి నిమజ్జనం అయిపోతే అవి కూడా వేగవంతంగా మేము చేసుకుంటాం. ఈ అంశం పైన మీరందరూ గత సంవత్సరం దాని ముందు కూడా ఏ విధంగా అయితే ఈ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ సుదర్శన్ గారి పూర్తితో మీరందరూ ముందుకు వచ్చి ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరిస్తారని నేను ఆశిస్తూ, ఈరోజు చాలా నేను ఒక భక్తునిగా, ఒక హైదరాబాదీగా ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వినాయకుడే నన్ను ఇక్కడ రమ్మని ఆహ్వానించినట్టు నాకు అనిపిస్తూ ఉంది. వారి దయతో అదే రోజు నాకు ప్రభుత్వం నాకు ఆదేశం ఇవ్వడం కూడా నాకెంతో సంతోషంగా ఉంది. అందరినీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు చెప్తున్నాను. జై హింద్. Thank you.
నిస్వార్థ స్వయం సేవకులు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవా కార్యక్రమాలు